నమస్తే, నా పేరు కృష్ణమోహన్ రెడ్డి. మాది గార్లదిన గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. నేను పెద్దెక్లూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మేము ఈరోజు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి పార్థీనియం మొక్క, వరల్డ్ వరస్ట్ వీడ్, సూపర్ వీడ్, వయ్యారి భామ ఇలాంటి రకరకాల పేర్లతో పిలువబడుతున్న పార్థీనియం హిస్టోఫోరస్ మొక్క నుంచి ఒక పొటాషియం లిక్విడ్ తయారు చేయడం జరిగింది. ఈ పొటాషియం లిక్విడ్ తయారు చేయడానికి కావాల్సినటువంటివి పార్థీనియం మొక్క కాండము, వేర్లు, మరియు ఆవుమూత్రము మరియు మంచినీళ్ళతో సహాయంతో పొగాకును ఉపయోగించి మేము ఈ పొటాషియం ఎన్రిచ్డ్ పొటాషియం లిక్విడ్ను తయారు చేయడం జరిగింది. ఈ పొటాషియం లిక్విడ్ వాడడం వలన మొక్కల్లో ఎదుగుదల కావచ్చు, కాయల సైజు కావచ్చు, కాయల నాణ్యత కావచ్చు, కాయల బరువు కావచ్చు, ప్రతిదీ కూడా మేము మార్పు గమనించడం జరిగింది. మా పాఠశాలలో గత 4 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనానికి కావాల్సినటువంటి అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు పండిస్తూ ఉన్నాము మా కో టీచర్ల సహాయ సహకారాలతో. ఈ విధంగా ఈ ప్రోడక్ట్ మేము గత 4 సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాము. అందుకే ఈరోజు ఆ ప్రోడక్ట్ రిజల్ట్ చూసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీన్ని ఉపయోగించడం వలన ఆ భయంకరమైన మొక్కని మనం ఎరాడికేట్ చేస్తూ ఆ మొక్క నుంచి మనము మంచిది మొక్కలకు ఉపయోగపడే పొటాషియం లిక్విడ్ని తయారు చేయడం జరిగింది. మనము వేరు తెగిపోకుండా తీసుకోవాలి. మొక్కను పీకేటప్పుడే మనం అడుగు భాగాన్ని పట్టుకొని లాగినామనుకోండి, మొత్తం వేరుతో సహా వస్తుంది. ఇటువంటి వేర్లలోనే మనకు కావాల్సినటువంటి పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ మొక్కలో, పార్థీనియం మొక్కలో పొటాషియం ఎక్కువ ఉండే భాగం వచ్చేసి కాండము, వేరు. ఈ తెగిపోకుండా తీసుకోవాలి, మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రకారంగా తీసుకోండి. దీంట్లో పెట్టు. కాబట్టి మొక్క తన జీవిత కాలంలో దాదాపుగా 10 లక్షల కోట్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఇది స్ప్రెడ్ అయ్యేది, స్పీడ్గా స్ప్రెడ్ అయ్యేది. చనిపోయిన తర్వాత వాటిని అది ఏం చేస్తుంది, చంపేస్తుంది. చనిపోయిన తర్వాత అది ఏం చేస్తామంటే మనం ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేసి పొటాషియం లిక్విడ్ తయారు చేస్తున్నాం. అంటే ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి వనరుని రసాయనాలు వాడుకోకుండా కెమికల్ ఫర్టిలైజర్స్కి ధీటుగా దీని నుండి మనం ఏం చేస్తున్నాము, పొటాషియం వాడడం. ఈ పొటాషియం వాడడం వల్ల ఏమవుతాయంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, అదేవిధంగా కాయ సైజు పెరుగుతుంది. కణాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఇట్లా పొటాషియము మొక్కల్లో కణ విభజనను లేదా వయ్యారి భామ అంటారు, లేదా కాంగ్రెస్ గడ్డి అంటారు. ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల దేశాల్లో వేరే వేరే దేశాల్లో ఇది పెరుగుతూ ఉంది. మానవ జాతిని, వృక్ష జాతిని, జంతు జాతిని అన్నింటినీ కూడా ఇది నాశనం చేస్తా ఉంది. కాబట్టి నాణానికి ఒక పక్క ఏదైతే, నాణానికి ఇంకో సైడు ఇది మంచి ఫ్రెండ్లీ, చనిపోయిన తర్వాత ఫ్రెండ్లీగా మారిపోతుంది. దీన్ని మనము ఈ విధంగా పెట్టుకుంటాం, సేకరించాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే కవేయండి. ఓకే వచ్చి దాంట్లో నిశ్చితంగా కలిపెట్టు, పైకి కింద కలిపెట్టు. శశికళమ్మ ఢిల్లీ వరకు పోతుంది. కూడా కుడి చేతి పక్క ఇస్తాను, కరెక్ట్ వేళ ఇస్తాను. మన దిశకు వాళ్ళు ఎంత కష్టపడాలా, అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవాలా. యాక్షన్. చూడండి అమ్మా, మామూలుగా ఒక మొక్కలో పొటాషియం లోపము ఎట్లా కనుక్కోవాలా అని తెలుసుకోవాలి. అంచుల వైపు కాల్చుకుంటూ వచ్చేస్తుంది. అంటే పొటాషియం లోపం సింప్టమ్ ఏమంటే ఆకు చుట్టూరు కూడా ఇట్లా మారినట్లు కనిపించింది అంటే దీని ఒక గుర్తు ఏంటంటే దీనికి పొటాషియం లోపం ఉంది. మరి ఆ పొటాషియం లోపాన్ని మనం సవరించుకో ఈ విధంగా అయిపోతుంది. ఆకులన్నీ ఈ విధంగా అయిపోతాయి. ఈ విధంగా అవడం వల్ల ఏమవుతుంది, మొక్క ఆహారాన్ని తీసుకోలేదు, తీసుకోకపోతే మొక్క చనిపోవడం జరుగుతుంది.
పసుపు చెట్టు అది కూడా నల్లది. ఇది పెట్టుకుని దొరికితే అది నరదృష్టి రాలంట. రెండు రోజుల కింద మనం వయ్యారి బాబు ముక్కలు కాండము వేళ్ళు పొగాకు ఆవు మూత్రము నీళ్ళు పెంచి కషాయం చేసినాం. దాన్ని బాగా మరిగించి 2 రోజుల పాటు దీన్ని ఫర్మెంటేట్ చేసినాం. ఈరోజు మనము ఇది ఎన్రిచ్డ్ పొటాషియం లిక్విడ్ పార్థీనియం హిస్టోఫోరస్. తీసుకురాదానే తీసుకురంటే ఏ వర్క్ సంజయ్ దగ్గర ఉన్నాను. కెమెరా పక్కన చూడద్దండి. తీసి కలిపెట్టండి. మూతి ఈ కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా బయాలజికల్ టీచర్ శ్రీశైలం రవీంద్ర గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ప్రతి సభ్యునికి మా కో టీచర్స్కి అందరికీ కూడా ఈ విజయవంతం కావడానికి సాధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.